పొలిటికల్ ఎడ్జ్ అనే సర్వే ఏజెన్సీ 175 నియోజకవర్గాల్లో సర్వే చేశారు. కానీ గ్రేటర్ రాయలసీమ వరకే ఫలితాలు విడుదల చేశారు. కోస్తాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మిగిలిన జిల్లాలన్నీ తర్వాత రిలీజ్ చేస్తామని అన్నారు. గ్రేటర్ రాయలసీమ వరకు ఫలితాలు చూద్దాము. ఫ్యాన్కు 54 సీట్లు దక్కుతాయి, సైకిల్కు 20 సీట్లు దక్కుతాయి గ్రేటర్ రాయలసీమలో అంటూ వెల్లడించారు. బాపట్ల పార్లమెంటు స్థానంలో వైసీపీకి 3 సీట్లు దక్కుతాయి, సైకిల్కు 4 సీట్లు దక్కుతాయని అంచనా వేశారు. వైసీపీకి బాపట్ల, చీరాల, సంతనూతలపాడు ఈ 3 సీట్లు దక్కుతాయి. టీడీపీకి అద్దంకి, పర్చూరు, వేమూరు, రేపల్లె ఈ 4 సీట్లు టీడీపీకి దక్కుతాయని అంచనా వేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో వైసీపీకి 5, సైకిల్కు 2 సీట్లు దక్కుతాయని వెల్లడించారు. వైసీపీకి ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి ఈ 5 సీట్లు దక్కుతాయి. టీడీపీకి మార్కాపురం, కొండేపి ఈ 2 సీట్లు దక్కుతాయని అంచనా వేశారు. అలాగే నెల్లూరు పార్లమెంటులో వైసీపీకి 4 సీట్లు, సైకిల్కు 3 సీట్లు దక్కుతాయని అంచనా వేశారు. వైసీపీకి నెల్లూరు రూరల్, కావలి, సర్వేపల్లి, ఉదయగిరి. టీడీపీకి నెల్లూరు సిటీ, కొవ్వూరు, ఆత్మకూరు ఈ 3 టీడీపీకి దక్కుతాయని అంచనా వేశారు. అలాగే తిరుపతి ఎంపీ వైసీపీ క్లీన్ స్వీప్ 7కి 7 సీట్లు వైసీపీ గెలుచుకుంటుంది. అలాగే హిందూపూర్ పార్లమెంటు పరిధిలో వైసీపీకి 4 సీట్లు దక్కుతాయి, టీడీపీకి 3 సీట్లు దక్కుతాయి. వైసీపీకి రాప్తాడు, మడకశిర, ధర్మవరం, కదిరి. టీడీపీకి హిందూపూరు, పుట్టపర్తి, పెనుకొండ. అలాగే అనంతపురం పార్లమెంటు పరిధిలో వైసీపీకి 5, టీడీపీకి 2 సీట్లు దక్కుతాయని అంచనా వేశారు. వైసీపీకి అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, సింగనమల, గుంతకల్లు. టీడీపీకి తాడిపత్రి, ఉరవకొండ ఈ 2 సీట్లు దక్కుతాయని అంచనా వేశారు. అలాగే చిత్తూరు ఎంపీ వైసీపీకి 4 సీట్లు దక్కుతాయి, టీడీపీకి 3 సీట్లు దక్కుతాయని అంచనా వేశారు. వైసీపీకి గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, చంద్రగిరి ఈ 4 సీట్లు దక్కుతాయి. టీడీపీకి కుప్పము, నగరి, చిత్తూరు ఈ 3 సీట్లు టీడీపీకి దక్కుతాయని అంచనా వేశారు. అలాగే నంద్యాల వైసీపీకి 6 సీట్లు దక్కుతాయి, టీడీపీకి 1 స్థానం దక్కుతుందని అంచనా వేశారు. నంద్యాల పరిధిలో 6 సీట్లు వైసీపీకి దక్కుతాయి, టీడీపీకి బనగానపల్లె 1 సీటు మాత్రమే దక్కుతుందని అంచనా వేశారు. అలాగే కర్నూలు పార్లమెంటు స్థానంలో వైసీపీకి 6 సీట్లు, సైకిల్కు 1 సీటు. సైకిల్ కర్నూలు స్థానాన్ని గెలుచుకుంటుందని ఈ సర్వేలో అంచనా వేశారు. అలాగే రాజంపేట వైసీపీ క్లీన్ స్వీప్ వైసీపీకి 7 సీట్లు దక్కుతాయి, టీడీపీకి 0. కడప ఎంపీ వైసీపీకి 5 సీట్లు, టీడీపీకి 2 సీట్లు దక్కుతాయని అంచనా వేశారు. టీడీపీ కడప, ప్రొద్దుటూరు ఈ 2 సీట్లు టీడీపీ గెలుచుకుంటుందని స్పష్టం చేశారు. వైసీపీకి బద్వేలు, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, జమలమడుగు ఈ 5 సీట్లు వైసీపీ దక్కించుకుంటుందని అంచనా వేశారు. ఓవరాల్గా చూసుకుంటే గ్రేటర్ రాయలసీమ పరిధిలో 54 సీట్లకు గాను వైసీపీకి గ్రేటర్ రాయలసీమలో వైసీపీకి 54 సీట్లు, టీడీపీకి 20 సీట్లు దక్కుతాయని అంచనా వేయడం జరిగింది. పూర్తి సర్వే ఫలితాలు మరోసారి చూద్దాము. ఇదిగో మీకు క్లియర్గా చూడవచ్చు. పొలిటికల్ ఎడ్జ్ గ్రేటర్ రాయలసీమలో వైసీపీకి 54 సీట్లు, టీడీపీకి 20 సీట్లు. అది పరిస్థితి.